జీఎస్టీ కౌన్సిల్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా కొత్త జీఎస్టీ ధరలు అమల్లోకి వచ్చాయి. ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరులూదుతూ పేద మధ్యతరగతి ప్రజలకు మేలు చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం గుడ్స్ సర్వీసెస్ ట్యాక్స్ 2.0 సంస్కరణని అమల్లోకి తీసుకొచ్చింది. ఇక దేశంలో చూసినట్లయితే కనుక 2017లో జీఎస్టీ అమలు చేసిన తర్వాత అతిపెద్ద ట్యాక్స్ సంస్కరణ ఇదే కావడం ఒక విశేషంగా మనం చెప్పుకోవచ్చు. అది కూడా నవరాత్రుల తొలి రోజున అమల్లోకి రానున్నటువంటి సంస్కరణలకు సంబంధించి ప్రధాని మోడీ కూడా ఒక జీఎస్టీ బచత్ ఉత్సవ్గా అభివర్ణించారు. ఇకపై 5%, 18% స్లాబులు మాత్రమే ఉంటాయి. కొన్ని లగ్జరీ వస్తువుల్ని 40% లిస్టులో చేర్చారు. ఆహారం, పాల ఉత్పత్తులు, ఎఫ్ఎస్ఎంజీ, ఎలక్ట్రానిక్స్ వాహనాలతో పాటు సుమారుగా 200కు పైగా వస్తువుల ధరలు తగ్గబోతున్నాయి. భారతదేశం అంతటా దుకాణదారులు రోజువారీ వస్తువులు, సేవలకు ఎంత చెల్లిస్తారనే దానిలో స్పష్టమైనటువంటి మార్పులనైతే చూసేటటువంటి అవకాశం ఉంది. ఇక దసరా సీజన్ కూడా మొదలు కావడంతో కంపెనీలు మరిన్ని ఆఫర్స్ ప్రకటించేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో షోరూంలలో కొనుగోలుదారులతో సందడి నెలకొనే అవకాశాలు ఉంటాయి. టీవీలపై జీఎస్టీ స్లాబ్ మార్పుతో పలు కంపెనీలు 85,000 వరకు ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. ఇప్పటికే ఇవి నేటి నుంచి అమల్లోకి వస్తున్నాయి. ఇక ఎల్జీ గరిష్టంగా ఎల్జీ టీవీకి సంబంధించి ధరల్ని 85,000 వరకు, సోనీకి సంబంధించి 70,000 వరకు, పానాసోనిక్లో మోడల్ను బట్టి 7,000 వరకు తగ్గించినట్లు కూడా వెల్లడించాయి ఆ కంపెనీలు. ఇక టూ వీలర్స్ విషయానికి వస్తే 18,000, అదేవిధంగా కార్ల ధరలకు సంబంధించి 4 లక్షల వరకు తగ్గించినట్లు ఆయా కంపెనీలు ఇప్పటికే ప్రకటించాయి. ఇక జీఎస్టీ 2.0కి ముందు ఆదివారం జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడారు. సోమవారం నుండి జీఎస్టీ సంస్కరణ అమలులోకి వస్తాయి. జీఎస్టీ బచత్ ఉత్సవ్ ప్రారంభమవుతుంది. గృహాలు, దుకాణదారులు, రైతులు, వ్యాపారులకు ఒక పొదుపు నిధి పెంచుతుంది. అదే సమయంలో భారతదేశ వృద్ధి కథను కూడా వేగవంతం చేస్తుందన్నారు. ఇక ఇదిలా ఉంటే భారతదేశపు అతిపెద్ద పాల బ్రాండ్ అయినటువంటి అమూల్ వెన్న, అదేవిధంగా నెయ్యి, పన్నీర్ నుండి చాక్లెట్లు, బేకరీ, స్నాక్స్ వంటి 400కు పైగా వస్తువులపై ధరల తగ్గింపును ప్రకటించింది. ఇక ఎలక్ట్రానిక్స్ ఏదైతే గృహోపకరణలు కావచ్చు మరో పెద్ద ప్రయోజనకారిగా ఉండబోతుంది. ఎయిర్ కండిషనర్లు, డిష్ వాషర్లు చౌకగా మారబోతున్నాయి. కొన్ని సందర్భాల్లో చూసినట్లయితే కనుక 4,500 నుంచి 8,000 వరకు టెలివిజన్లు, కంప్యూటర్ మానిటర్లు, ప్రాజెక్టర్లు ఇప్పుడు తక్కువ దాదాపు 18% జీఎస్టీలో భాగంగా వస్తున్నాయి. దీనిలో భాగంగా వీటన్నిటికీ కూడా మరి ధరలు తగ్గేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక గతంలో ఉన్నటువంటి అధిక రేట్ల నుండి ఇది తగ్గిస్తుంది. అదేవిధంగా 25,000 లోపు ధర ఉన్నటువంటి ఎంట్రీ లెవెల్ రిఫ్రిజిరేటర్లు కావచ్చు, స్మార్ట్ ఫోన్లు కూడా మరి భారీగా తగ్గబోతున్నాయి ఈ యొక్క కొత్త జీఎస్టీ సంస్కరణల సందర్భంగా. అదేవిధంగా చూసినట్లయితే కనుక పండుగలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే పండుగ కొనుగోళ్లకు ప్లస్ చేసుకునే కుటుంబాలకు సమయం ఇంతకంటే మెరుగ్గా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇది ఒక శుభ పరిణామం, శుభవార్త అని చెప్పుకోవచ్చు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి నిర్మాణం, గృహ నిర్మాణ ఇన్పుట్లు, పాలరాయి, గ్రానైట్, అదేవిధంగా సున్నపు ఇటుకలు కూడా దిగువ స్లాబ్లకు మారాయి. ఇక ఇది బిల్డర్లు కావచ్చు, చేతి వృత్తుల వారికి కూడా కొంత ఉపశమనం కలిగిస్తుంది. ఇక నిత్యావసరాలు కూడా చౌకగా లభిస్తాయి. విలాసాల వస్తువులు మరింత తీవ్రంగా మారాయి. సిగరెట్లు కావచ్చు, పాన్ మసాలా, గుట్కా నమిలే పొగాకును 40% జీఎస్టీ పరిధిలోకి నెట్టారు. జీఎస్టీ తగ్గింపుతో సామాన్య మధ్యతరగతి వర్గాలు, రైతులకు, వ్యాపారులకు, చిన్న తరహా వ్యాపారులకు ఇది ఒక సంతోషకరమైనటువంటి వార్త అని చెప్పుకోవచ్చు. రోజువారీ అవసర వస్తువులు ఏవైతే ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్స్ లాంటి బటర్, చీజ్, పన్నీర్, పాస్తా, బిస్కెట్లు, నమ్కిన్ జ్యూస్లు, కొబ్బరి నీళ్లు, సోయా మిల్క్ డ్రింక్స్, డ్రై ఫ్రూట్స్, బాదం, పిస్తా, కాజు, డేట్స్లపై కూడా జీఎస్టీ 12% లేదా 18% నుంచి 5%కి తగ్గాయి. మిల్క్, పన్నీర్, కాక్రా, చపాతీ, రొట్టె మొదలైనటువంటి వాటిపై జీఎస్టీని పూర్తిగా ఎత్తేశారు. ఇక ఏదైతే షాంపూ, టూత్పేస్ట్, టూత్ బ్రష్లు, సబ్బులు, హెయిర్ ఆయిల్, అదేవిధంగా టాల్కమ్ పౌడర్ వంటి వాటిపై జీఎస్టీ 18% నుండి 5%కి తగ్గాయి. ఇక గృహోపకరణాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే టేబుల్ కావచ్చు, అదేవిధంగా కిచెన్ వేర్ కావచ్చు, బైస్కిల్స్, బాంబూ ఫర్నిచర్, కాంప్స్, గొడుగులు, అదేవిధంగా ఉత్తమ ఉపకరణలపై కూడా జీఎస్టీ 12% నుంచి 5%కి తగ్గినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. సో ఏదైతే మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి ఏదొక శుభ పరిణామంగా మనం చెప్పుకోవాలి. ఏదైతే మధ్యతరగతి వాళ్ళు అంటే తక్కువ ధరకు మరి ఎక్కువ నాణ్యమైనటువంటి వస్తువుల్ని కొనుగోలు చేయాలని చూస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో మరి కొత్తగా 2.0 కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి జీఎస్టీకి సంబంధించి ఇదైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మాత్రం ఒక ప్రయోజనకారిగా ఉండబోతుంది. వినియోగ వస్తువులు ఏదైతే రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, ఎయిర్ కండిషనర్లు, డిష్ వాషర్లు, టీవీలు ఏదైతే 32 ఇంచెస్ కంటే పెద్దవి కూడా వాటిపైన కూడా ధరలు తగ్గేటటువంటి అవకాశం ఉంది. ఇక దీనిపైన చూసినట్లయితే కనుక జీఎస్టీ 28% నుండి 18%కి తగ్గింది. ఇది మధ్యతరగతి కుటుంబాలకు రకంగా పెద్ద శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఇక కంప్యూటర్ మానిటర్లు, ప్రాజెక్టులపై కూడా జీఎస్టీ 28% నుండి 18%కి తగ్గింది. ఇక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే ఈ జీఎస్టీకి సంబంధించి మార్పులతో ఒక హ్యాపీనెస్గా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరులూదుతూ పేద మధ్యతరగతి ప్రజలకు మేలు చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం అయితే మొత్తానికి యొక్క సంస్కరణలు అయితే చేపట్టింది.